మిత్ర, అలా అరకు వరకు వెళ్ళొద్దామా? నైట్ అక్కడే ఒక మంచి రిసార్ట్ లో స్టే చేద్దాం. ఏమైంది మిత్ర? రిసార్ట్ నైట్ స్టే అవేం వద్దు మనీషా. ఏ? అంటే అది రీయూనియన్ నైట్ లో జరిగినట్టు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుతుందనా? ఆ రోజు కూడా అంతే, తాగి నేను తప్పు చేశాను. నువ్వు కాన్షియస్ లో ఉండి ఏమీ చేయలేదు కదా, పైగా జరిగిపోయింది తిరిగి రాదు. పదే పదే దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? లాంగ్ డ్రైవ్ అవేవి వద్దు మనీషా. ఏదైనా దగ్గర ప్లేస్కి వెళ్ళి ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోదాం. ఈ నైట్ నిన్ను లాక్ చేసినప్పుడే కదా నేననుకున్నది జరుగుతుంది. సిటీలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పు, అక్కడికి వెళ్దాం. నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుంది మిత్ర, నువ్వేమో వద్దంటున్నావు. సర్లే వదిలే. మనీషా, ఏమైంది మనీషా? నా మనసేం బాలేదు, చాలా లోన్లీగా అనిపిస్తోంది. రోజు చూసే రొటీన్ ప్లేస్లు, రెగ్యులర్ ప్లేస్లు బోరింగ్ గా ఉన్నాయి మిత్ర. నువ్వు అలా ఉండకూడదు మనీషా, హెల్త్ అప్సెట్ అవుతుంది. అందుకే చేంజ్ కోరుకుంటున్నాను. అరకు దారిలో పచ్చటి అడవిలో ప్రయాణం మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. పైగా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను. మనీషా, అది కాదు. వదిలే మిత్ర, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను కాసేపు ఒంటరిగా అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. మనీషా, నువ్వు ముందు కారెక్కు. పర్లేదులే మిత్ర, నువ్వు వెళ్ళు. లాంగ్ డ్రైవ్కే వెళ్దాము. ఈ రోజు లక్ష్మికి ఉంటుంది, దాని మైండ్ మొత్తం బ్లాక్ చేస్తాను. జాను, 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 నీకేం కాలేదు కదా జాను? కుక్కర్ పేలిపోయినట్టుంది లక్ష్మి. ప్రెషర్లోనే మూత తీసేవేంటి? అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? నీకు పిల్లలు కంటివి చేత కదనుకున్నాను, వంట కూడా రాదా? ఏయ్, నువ్వు ఉండవే. అసలే అది భయంతో ఉంటే. లక్ష్మి, జానుని పక్కకు తీసుకెళ్ళు. రాజాను రా. ఆగో, నువ్వెక్కడికి? కిచెన్ అంతా శుభ్రం చేయి. నేనా? మరి నేనా? ఇంట్లో ఏ పని చేయవుగా నువ్వు. కిచెన్ శుభ్రం చేయి. ఈ ముసల్ది. ఈ టాబ్లెట్ ఏంటండి? మన టాబ్లెటే. చూడు. జాను, హాయ్ జాను, బావున్నావా? నేను బాగున్నానే. నువ్వెలా ఉన్నావు? నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు. నాకింకా సంబంధాలు వెతుకుతున్నారు. నీతో ఒక చిన్న పని పడిందే. చెప్పు జాను, మెడిసిన్స్ ఏమన్నా కావాలా? నాకు ఒక టాబ్లెట్స్ గురించి వివరాలు కావాలి. పిక్ పంపిస్తాను, ఒక్కసారి చూడవా? సరే పంపించు. ఒక్క నిమిషం. చూసావా? ఆ టాబ్లెట్స్ దేనికి వాడతారు? ఇవి ప్రెగ్నెన్సీవేనే, లేడీస్ కి కోర్సులా వాడతారు. లేడీస్ కి వాడే టాబ్లెట్సా? ఇవి జెంట్స్ కి కూడా వాడొచ్చా? జెంట్స్ కి సపరేట్ గా ఉంటుంది.
ఇవి లేడీస్ మాత్రమే వాడాలి. కింద పడుందేంటి? పొద్దున మీరు వేసుకోలేదా? వేసుకున్నాను జాను, నువ్వు వేసుకోలేదా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. జాను వెళ్దాం. హ, డాక్టర్ ఏం చెప్పారండి? అంటే జాను, ప్రాబ్లం ఎవరికని చెప్పారు? ప్రాబ్లం నాలోనే ఉందంట. హలో జాను, జాను లైన్లో ఉన్నావా? చెప్పవే. ఈ టాబ్లెట్స్ గురించి ఎందుకు అడిగావు? నువ్వు కానీ వేసుకుంటున్నావా? లేదు, నాకు తెలిసిన వాళ్ళు అడిగితేను నీకు కాల్ చేశాను. ఏంటి వాయిస్ మారిపోయింది? ఏమైంది? ఏం లేదే. హ, నీకు ఖచ్చితంగా తెలుసు కదా ఆ టాబ్లెట్స్ మగవాళ్ళు వాడరు కదా. ష్యూర్గా చెప్తున్నానే, ఇవి మగవాళ్ళు వాడరు, వాడకూడదు కూడా. ఇది ఆడవాళ్లకే, అది ప్రెగ్నెన్సీ రావడానికి. సరేనే, ఉంటాను. ఎంత పని చేశారండి. లోపం నాదైతే నిన్న మీ మీద వేసుకున్నారా? నాకు తెలిస్తే బాధపడతానని మీలో మీరే కుమిలిపోతున్నారా? అత్తయ్యకి తెలియకూడదని నన్ను కాపాడుకుంటున్నారా?